ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 28 మంది వరకు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏదైతే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో జరిగినటువంటి నక్సల్స్ ఎన్కౌంటర్ ఉందో దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో కొంత కలవరం నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి పూర్వం ఈ జిల్లా నుంచి నక్సలిజాన్ని జరిపినటువంటి కొంతమంది సంబంధాలు ఉండేటటువంటి వ్యక్తులు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందారనేటటువంటి వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఎవరైతే కీలకమైనటువంటి నక్సల్స్ నాయకులుగా ఉండేటటువంటి నంబాల కేశవరావు ఎవరైతే ఉన్నారో ఈయన ఎన్కౌంటర్ మృతి చెందినట్లు కొద్దిసేపటి క్రితం సమాచారం అందింది. అయితే ఈ నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. అయితే వీళ్ళు పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాలోనే ఉండేవారు. ఇక్కడ నుంచి వరంగల్లో ఆయన ఇంజనీరింగ్ చదివిన తర్వాత నక్సల్స్ ఉద్యమం వైపు వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఈ జిల్లాకు కొంత దూరం అయిపోయారు. అయినప్పటికీ కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులు కానీ వారికి సంబంధించినటువంటి బంధువులు ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు అనేటటువంటిది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా కొంత ఈ ఎన్కౌంటర్ తర్వాత కొంత చర్చనీయాంశమైంది. దాంతో పాటుగా ఉద్దానం ప్రాంతంలో పూర్వం ఏదైతే నక్సల్బరీ ఉద్యమానికి కేంద్రీకృతమైనటువంటి ప్రారంభమైనటువంటి ఉద్దానం ప్రాంతం ఉందో ఈ ప్రాంతం నుంచి నక్సల్స్ ఆ తర్వాత అటు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ తో పాటు ఛత్తీస్గఢ్ వైపు వలస వెళ్లిపోవటం, ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా ఇప్పుడు నక్సల్స్ సంబంధించినటువంటి మూలాలు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే వారికి సంబంధించినటువంటి పూర్వీకులు ఇక్కడ ఉన్నారు అనేటటువంటిది కొంత సమాచారం అందుతోంది. ఈ నంబాల కేశవరావుకు సంబంధించి పూర్వీకులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటటువంటి దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ కేశవరావు డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాకు తీసుకొస్తారు, లేకపోతే ఆయన తర్వాత వలస వెళ్లిన తర్వాత అటు తెలంగాణ ప్రాంతంలో ఆయన సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడ నుంచి ఉద్యమం వైపు ఆయన ఒక ప్రస్థానం ప్రారంభమైంది కాబట్టి అక్కడికి తీసుకువెళ్తారు అనేటటువంటి దానిపైన ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారు. మొత్తానికైతే ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటికే సుమారుగా 29 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు సమాచారం ఉంటుంది. దీనిలో ఒకరిద్దరు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మూలాలు ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అనేటటువంటి అనుమానాల నేపథ్యంలో ఎవరు వీరికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటి తెలుసుకునేటటువంటి పనిలో జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.